హాయ్ హలో రైతు మిత్రులందరికీ స్వాగతం. మాకున్న ఈ 3.5 ఎకరాల పామాయిల్ తోటలో అయితే ఈ నాటుకోళ్ళకి ఒక షెడ్ అయితే వేసుకొని పెంచుకోవడం జరుగుతుంది. కాకపోతే కుక్కలు అయితే వచ్చి ఒక 200 కోళ్ళ వరకు అయితే తినేసాయి. సో మనం ఫ్రీ రేంజ్లోనే పెంచదలుచుకున్నాం కాబట్టి ఈ పామాయిల్ తోట చుట్టూరు అయితే 3.5 ఎకరాలకి ఫెన్సింగ్ అయితే వేసుకోవడం జరిగింది. దీనికోసం అయితే చుట్టుకొలత అయితే తీసుకోవడం జరిగింది. దీనికి 515 మీటర్లు అయితే రావడం జరిగింది. ఇందులో ఒక సైడ్ అయితే చెట్లు అయితే ఉన్నాయి. ఇది ఒక 50 మీటర్స్ వరకు అయితే ఉంది. ఈ 50 మీటర్స్ అయితే తీసేసి ఎన్ని పోల్స్ పడతాయి, ఎంత వైర్ పడుతుంది అనేది అయితే క్యాలిక్యులేట్ చేసుకోవడం జరిగింది. దీనికోసం అయితే 7 ఫీట్ పోల్స్ ఒక 175 తెప్పియడం జరిగింది. అలాగే సపోర్టింగ్ పోల్స్ అయితే ఒక 36 ఫీట్ల పోల్ అయితే తెప్పియడం జరిగింది. మనకు 7 ఫీట్ పోల్ వచ్చేసి ఒక్కొక్కటి 190 రూపీస్ అయితే పడింది. ఇవి అయితే లో కాస్ట్యే. ఈ 190 రూపీస్లోనే మనకి వాళ్ళే ట్రాన్స్పోర్ట్ చేసి వాళ్ళే మనకి ఇలా ఒక్కొక్క దగ్గర అయితే దింపడం జరిగింది. మనం 8 ఫీటా 10 ఫీట్ డిస్టెన్స్తో అయితే ఒక్కొక్క దగ్గర పెట్టుకోవడం జరిగింది. యావరేజ్గా 2.5 మీటర్స్కి ఒక పోలు, అంటే మనకి 8 ఫీట్స్కి ఒక పోల్ అయితే వేసుకోవడం జరిగింది. ఈ సపోర్ట్ పోల్స్ అయితే ఒక 30 వరకు అయితే తీసుకురావడం జరిగింది. ఆ 6 ఫీట్ పోల్కి 160 రూపీస్ అయితే పడింది. మొత్తం పోల్స్కి అయితే 38,000 రూపాయలు అయితే ఖర్చు అయ్యింది. ఈ ఫెన్సింగ్ వైర్కి అయితే 76,000 రూపాయలు అయితే ఖర్చు అయ్యింది. మొత్తం మనకి 34 చుట్టలు అయితే పట్టడం జరిగింది. 900 కిలోల ఐరన్ మనకి అయితే చుట్టల్లాగా కాకుండా వెయిట్ లాగా అయితే ఇవ్వడం జరుగుతుంది. టేకు చెట్లు ఉన్న దగ్గర అయితే పోల్స్ అయితే వేయకుండా ఆ చెట్లకే అయితే కట్టడం జరిగింది ఈ ఫెన్సింగ్ వైరు. అలాగే ఈ స్టోన్స్ ఉన్న దగ్గర అయితే వీటి దగ్గర కూడా మనం తవ్వి లోపలికి వేస్తే పోల్స్ అయితే లోపలికి అయిపోతాయి అన్న ఉద్దేశంతో సిమెంట్ అయితే వేయడం అయితే జరిగింది. 1.5-2 ఫీట్స్ లోపలికి వెళ్ళిపోయినా కానీ అండి ఇంకో 5 ఫీట్స్ అయితే ఉంటుంది. ఈ 5 ఫీట్ వైర్ అయితే వేయడం జరిగింది హైట్. ఈ పోళ్ళకి రంధ్రాలు వేయడం కానివ్వండి, అలాగే పోల్లు నిలబెట్టి వైర్ లాగడం కానివ్వండి మా ఫాదరే సొంతంగా చేసుకోవడం అయితే జరిగింది. వాళ్ళని అడిగితే వైర్ లాగి ఈ రంధ్రాలు తీసి పోల్ నిలబెట్టి లాగినందుకైతే ఒక్కొక్క దానికి 150 రూపీస్ అయితే అడగడం జరిగింది. అంటే మాకు ఆల్మోస్ట్ పోల్లకైనా ఖర్చు ఎంతో ఓన్లీ వాళ్ళు వైర్ లాగడానికి అవుతుంది. సో మేమే ఓన్గా అయితే చేసుకోవడం జరిగింది. మాకు తెలిసిన వాళ్ళదే ఈ రంధ్రాలు చేసే మెషిన్ ఉంటే దాన్ని అయితే తీసుకొచ్చుకొని అందులో అయితే ఒక 2-3 వేల వరకు పెట్రోల్ ఖర్చు అయింది. అలాగే ఒక 2-3 రోజులు అయితే ఇలా సపోర్ట్ కోసం వేరే వ్యక్తిని అయితే తీసుకొచ్చుకొని అయితే ఈ వర్క్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఈ రంధ్రాలు తవ్వి అలాగే ఈ పోల్స్ అయితే నిలబెట్టి వైర్ అయితే లాక్కోవడం అయితే జరిగింది. ఇదంతా మడికట్టు ఉండేది కాబట్టి అంతకుముందు ప్లేస్ అయితే సమానమే ఉంటుంది. అక్కడక్కడ సమానం లేని దగ్గర అయితే పొక్లిన్తో ఒక గంట వర్క్ అయితే చేయించుకోవడం జరిగింది. బండలున్న దగ్గర చెట్లున్న దగ్గర అయితే తీపించుకోవడానికి. ఈ పోల్లకి ఫెన్సింగ్ వైర్ అయితే లాగేటప్పుడు ఒక్కొక్క పోల్కి 3 దిక్కులు అయితే ఐరన్ వైర్తో అయితే మళ్ళీ కట్టడం జరిగింది. ఈ ఐరన్ వైర్ని కూడా బయట నుండి అయితే తెప్పించుకోవడం జరిగింది కేజీలాగా. సో దీనికి టోటల్గా అయితే 1,50,000 లోపే మాకైతే ఈ 3.5 ఎకరాల ఫామ్ ఆయిల్కి అయితే ఫెన్సింగ్ అయితే అయిపోయిందండి. ఈ ఫెన్సింగ్ వైర్ అయితే మనకి కేజీ 85 రూపాయల లాగా అయితే పడింది. ఈ వైర్ అయితే భూమికి ఆనితే ఖరాబ్ అవుతుందన్న ఉద్దేశంతో ఈ ఫెన్సింగ్ వైర్ చుట్టలు నుండి కట్టుకునేటప్పుడు ఒక 2 ఇంచెస్ పైకి అయితే భూమికి ఆనకుండా అయితే పైకి అయితే కట్టుకోవడం జరిగింది. అలాగే కింద ఎక్కడైనా చిన్న చిన్న గ్యాప్స్ లాగా కనిపిస్తే అక్కడ చిన్న రేగుముళ్ళ చెట్లను అయితే కొట్టి అక్కడైతే పెట్టడం జరిగింది. దీనికైతే గేట్ అయితే ఏం పెట్టుకోలేదండి. ఇక్కడ పోల్ టు పోల్ దగ్గర అయితే ఒక గుంజ వాదుకొని
ఈ వైర్నే కొండిల్లాగా పెట్టుకొని అయితే ఇలా కట్టుకోవడం అయితే జరుగుతుంది గేట్ కోసం అయితే. రేపు ట్రాక్టర్ వచ్చినప్పుడు అయితే ఒక పోల్ నుండి ఇంకో పోల్ దగ్గర ఉన్నదైతే తీసి ట్రాక్టర్ అయితే లోపలికి వెళ్ళడానికి అయితే చేసుకోవడం జరుగుతుంది. ఈ మా 3.5 ఎకరాల ఫామ్ ఆయిల్ తోట చుట్టూ అయితే ఇలా ఫెన్సింగ్ వేసుకోవడానికి అయితే 1,50,000 లోపే అయితే అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.